హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. జయరాజ్ ఎలా ఉన్నాడు, ఎందుకని అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, తన ప్రెట్టి డాటర్ జయంత్కి ఇప్పుడు ఎలా ఉందో, అసలు ఎవ్వరూ కాంటాక్ట్లోకి రాలేదు ఎందుకని, సంథింగ్ రాంగ్, అసలు ఏం జరుగుతోంది? బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానం దిగుతూనే ఆలోచనలు చుట్టుముట్టాయి. పరధ్యాసగా నడుస్తున్నాడు డాక్టర్ మునిరాజ్. 4 రోజులు సెలవు పెట్టి తమ్ముడు కోసం, జయంత్ కోసం మైసూర్ బయలుదేరాడు. అతడికి ఈ కేసు మొదట్లో ఛాలెంజింగ్గా అనిపించింది, కానీ రాను రాను జయంత ఇన్వాల్వ్మెంట్, కాంప్లికేషన్స్తో బిగుసుకున్న ఉచ్చులాగా తలనొప్పిగా ఉంది. మైసూర్లో ఎన్నాళ్లను ఉండిపోగలడు జయరాజ్? ఒకవేళ తను వెళ్ళాక పరిస్థితులు చక్కబడకపోతే అన్ని ప్రశ్నలే. డాక్టర్ మునిరాజ్ అంతరంగం కల్లువల సాగరంలో ఉంది. డూ సంథింగ్ పెదనాన్న, జయంత సేన అడుగుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. పరధ్యాసలో ఎయిర్పోర్ట్ దాటి బయటకు వచ్చేశాడు. అరే, ట్యాక్సీ కావాలి కదా, ఇలా నడుచుకుంటూ వచ్చేసానేంటి? చుట్టూ పరికించి చూశాడు. బెంగళూరు ఎయిర్పోర్ట్ దాటి చాలా దూరం నడిచేశాడు. నిట్టూర్చి వెనక్కి మళ్ళుతుండగా జరిగింది ఒక సంఘటన. రోడ్డుకి అవతల పక్క చిన్న గుడి లాంటిదేదో ఉంది. అక్కడ నిల్చుని మునిరాజ్ కేసి తీక్షణంగా చూస్తున్నాడు ఓ వ్యక్తి. చూపులకి చాలా వికారంగా ఉన్నాడు. దాదాపు 4.5 అడుగుల ఎత్తు, బలిష్టంగా ఉన్నాడు. ముదురు నీలం రంగు మూతక పంచె గోచిపోసి కట్టుకున్నాడు. మెడలో వెండి కంటె, ఎరుపు రంగు పూసల దండ, నల్లటి తాడుకి టైట్గా కట్టిన నిమ్మకాయంత సైజులో ఉన్న గవ్వ, కళ్ళకి కాటుక, జుట్టు పైకి దువ్వి పోనీటైల్లా వేసుకున్నాడు. భుజాలకి జారుతూ ఉన్న మూతక నేత చొక్కా, చేతిలో 2 అడుగుల పొడుగున్న వెదురు కర్ర, వెండి పొన్నుతో వంకర టింకరగా ఉంది. వాడి కర్ర నునుపుదేలి మెరుస్తోంది. వెన్నులో సన్నగా అదిరింది మునిరాజ్కి. ఎవరతను, నన్నెందుకు చూస్తున్నాడు? స్వాగతంలోనే అనుకుని చటుక్కున చూపులు తిప్పుకున్నాడు. ఆ వ్యక్తి కళ్ళు ఆరుద్ర పురుగుల్లా లేత ఎరుపు రంగులో ఉన్నాయి. మునిరాజ్ గబగబా అడుగులు వేసుకుంటూ ప్యాంటు జేబులోంచి రుమాలు తీసి మొహం అందుకుంటూ అతనున్న ఏరియా దాటిపోయాడు. ఆ వ్యక్తి కళ్ళు క్రూరంగా ఉన్నాయి, స్పెషల్గా ఉన్నాయి. అవి డాక్టర్ మునిరాజ్ని గురిపెట్టి ఎక్కుపెట్టి చూస్తున్నాయి. ట్యాక్సీ, గట్టిగా పిలిచాడు మునిరాజ్. ఆగిన ట్యాక్సీలోకి ఉరికినట్టుగా ఎక్కి ధడాలను డోరేసేశాడు. రివ్వున సాగిపోతున్న ట్యాక్సీలోంచి వద్దనుకుంటూనే వెనక్కి చూశాడు డాక్టర్ మునిరాజ్. ఆ వ్యక్తి ఎర్రటి కళ్ళతో కారునే తీక్షణంగా చూస్తున్నాడు. చిట్ట 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 చిన్న చప్పుడుతో 5-6 గీతల్లా బేటలిస్తూ పగిలిపోయింది అద్దం. సడన్ బ్రేక్తో కారేపాడు డ్రైవర్. ఆపద్దు, పోని డ్రైవర్, కంగారుగా అన్నాడు డాక్టర్ మునిరాజ్. గ్లాస్ ఎట్లా పగిలింది సార్? ఆశ్చర్యంగా అంటున్న డ్రైవరు డాక్టర్ మునిరాజ్ మొహంలో కనిపించిన భయాన్ని చూసి మళ్ళీ స్టార్ట్ చేశాడు. క్రమంగా ఆ ఎర్రకళ్ళ వ్యక్తికి దూరంగా వెళ్ళిపోయింది ట్యాక్సీ. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? నుదుట అలుముకున్న స్వేదాన్ని తుడుచుకున్నాడు మునిరాజ్. ఇంత విచిత్రం, తన మైసూరులో అడుగు పెట్టకుండానే ప్రభావం మొదలయ్యింది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకలా తననే చూస్తున్నాడు? ఏం చేయాలనుకున్నాడు తనని? ఏం సంబంధమే లేని తనని ఏదో చేయాల్సిన అవసరం అతనికేంటి? అతని చూపులకున్న పవర్ ఏంటి? ఇంత దూరంలో కూడా అద్దం పగిలిపోయేంతగా తీక్షణ శక్తిని కంటిని ఉపయోగించి పడ్డాడా? సమాధానాలు అర్థం కాని భాషలో అంతరంగంలో గిర్రును తిరుగుతున్నాయి. ఆ క్లారిటీ కోసమే అన్నట్టుగా కణతలు రుద్దుకుంటూ సీట్లో వెనక్కి వేలాడు డాక్టర్ మునిరాజ్. ఆ కారు మైసూరు వెళ్లే దారిలో వేగంగా పోతుంది. నిశ్చల ధ్యానంలో ఉలిక్కి పడిందా వదనం. మెల్లగా కళ్ళు తెరుచుకున్నాయి. ప్రశాంత గంభీర దృష్టి. ఆ చూపులు సూటిగా ఉన్నాయి, కరుకుగా లేవు. నుదుట శివుడి 3వ కన్నుల ఎర్రటి సింధూరం. ఒళ్లంతా చుట్టి 2 భుజాల మీదుగా లాగి మెడ చుట్టూ తిప్పి ముడివేసుకున్న కాషాయ రంగు వస్త్రం, మెడలో రుద్రాక్షలు, శరీరమంతా పూసిన విభూతి. కాలం లెక్కకి ఆమెకెన్నేళ్ళో కానీ దైవిక శక్తి ఆమెకి లెక్కలేనంత శక్తినిచ్చింది. ఆమె స్త్రీ అఘోరి సుందర కన్యక. ఆవిడ దృష్టిలో రవ్వంత కలవరం. చటుక్కున లేచింది. ఆ అపూర్వ దృష్టికి ఏమి గోచరించిందో తెలియదు కానీ గంభీరతను సంతరించుకున్నాయి కళ్ళు. లేచి నించుని జోలిలోంచి శంఖం తీసి ఓసారి పూరించింది. ఆ పవిత్ర శంఖనాదంలో అడవి ప్రతిధ్వనించింది. ఆ తర్వాత కుడివైపు గాలిలోకి చిరునవ్వుతో చూస్తూ, చీకటి నిద్ర లేచిందిరా, 1000 కోణాలతో మెరుస్తోంది. దాని కోసైన కోణాలు అమాయకుల్ని గాయపరచరాదు. నువ్వు వెళ్ళి మర్మాల దారిలో కాపుకాయరా, నా అవసరం ఇక్కడుంది. చేత్తో మరో దిక్కుకు చూపించింది అఘోరి. మరుక్షణం అక్కడి గాల్లో ఏదో చిన్న కదలిక. అక్కడ నుంచి దక్షిణ దిశగా బయలుదేరింది. ఆమె అడుగుల కింద ఎండుటాకులు నలుగుతున్న శబ్దం ఛక్ ఛక్మని వినిపిస్తోంది.
నోటిలో ఏదో గడ్డి పువ్వుని కాడతో సహా కరుచుకొని గంతులేస్తూ బయటకు వచ్చిన అడవి కుందేలు ఆమెను చూస్తూనే పువ్వుని వదిలి లోపల వైపుకు పరిగెత్తిపోయింది. దాన్ని దీవిస్తున్నట్టుగా శాంతంగా నవ్వుతూ చూసి తాను అనుకున్న గమ్యం కేసి సాగిపోయింది అఘోరి. అదే సమయానికి డాక్టర్ మునిరాజ్ ఎక్కిన ట్యాక్సీ మైసూరు శివార్లలోకి ప్రవేశించింది. గురుమాత అఘోరి కనిపించి ఎన్నాళ్ళై ఉంటుంది? తనలో తనే అనుకున్నాడు రాజసింహ. అది కందసిగపల్లిలో ఒక గుడిసె. ఆయనలో తెలియని కలవరం. కోమలి సలహాతో అప్పటికి ఆగిన గ్రామ పెద్దలు చెంగప్ప తెచ్చిన కబురుతో ఆలోచనల్లో పడ్డారు. రేపే త్రయోదశి. అఘోరీతో కందిసిగపల్లి కదిలి కర్ణాటక వెళ్లాల్సిన రోజు. కానీ తమ నిర్ణయం మారిపోయింది. ఆమెకెలా చెప్పడం? మణికర్ణిక పిలిచాడు రాజసింహ. ఏమిటి బావగారు? పలికింది మణికర్ణిక. పట్నం వెళ్ళాక నీకు కనిపించిన మన యువరాజు నిన్ను గుర్తించాడా? అడిగాడు. గుర్తించినాడు బావగారు. మణికర్ణిక అని నోరారగా పిలిచినాడు. పిలిచి నన్ను తగురీతిని సమ్మానించినాడని భావించినాను. కానీ అంతలోనే ఆమె కలలు బొటబటా కన్నీరు కార్చినవి. బాధపడకు చెల్లి, కాలం మనతో చదరంగా మాడుతున్నది. వ్యవధి దగ్గరైనదిలే. ఆ రాజేశ్వరి దయవలన మన లక్ష్యము తప్పక నెరవేరగలదు. ధైర్యము వహింపు సోదరి. మన శరీరములో ఉన్నది రాచరక్తము. పరిస్థితులు మన కంట కన్నీరును రానివ్వరాదు. ఒకప్పుడు వచ్చినను అవి పరుల కంట పడనీయరాదు. ధైర్యం కోల్పోవుట భీరుల వంతు. నెమ్మదించు. మరో పక్కనున్న తెర వెనక నుంచి మణికర్ణిక నోదార్చింది రాజసింహ భార్య. కళ్ళు తుడుచుకుంది మణికర్ణిక. చిన్న చిన్న కారణాలకే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ అందరిలో సానుభూతి గురించి ఎదురుచూసే నేటితరం స్త్రీలు నేర్చుకోవలసిన తొలి పాఠం. సరిసరి అమ్మాయి, ఈ రాత్రికి అఘోరి రానున్నారు. మనమిట్లు కర్తవ్యం మరచిపోవట పాడి కాదు. నీవు వెళ్ళి నీ భర్తను సిద్ధము కమ్మని చెప్పు గంభీరంగా అన్నాడు రాజసింహ. తల మీద పవిట కొంగును సర్దుకుంటూ పెరటివైపుగా పక్క ఇంటికి వెళ్ళిపోయింది మణికర్ణిక. మగవారు ముందు గదుల్లో వసారాల్లో ఉంటే ఆడవారు వెనకవైపు నుంచే తిరుగుతారు. అనవసరంగా మగవారి కంట పడరు. అది ఘోష. పెట్టెలో దాచిన రత్నానికే విలువెక్కువ. దాచుకున్న స్త్రీత్వానికే గౌరవం కూడా ఎక్కువ. తరువాత కందిసిగపల్లెలో పెద్దలు మగవారు యువకులు చర్చల్లో పడ్డారు. పిల్లలు మల్లయుద్ధ సాధన చేస్తున్నారు. 70 ఏళ్ల నిరీక్షణ ముగింపుకు రావడానికి టైము దగ్గరయ్యింది. విచిత్రమైన మానసిక స్థితిలో పల్లె కొట్టుమిట్టాడుతోంది. లక్ష్యం జీవితాన్ని మెరిపిస్తుంది. ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేసేలా మారుస్తుంది. ఇప్పుడు కందిసిగపల్లె వాసుల లక్ష్యం ఫలించే రోజుకి ఫలితం అర్థం కాకుండా పోయింది. పెదనాన్న, ఇదిగో మన వారంతా మీకోసం వచ్చారు. దీర్ఘంగా ఆలోచిస్తున్న దేవరాయప్ప తలెత్తి చూశాడు. ఎదురుగా 10 మంది ఉన్నారు. రాజబంధువులు. అలనాటి కర్ణాటక రాజబంధువులు. అంతా దగ్గరి వాళ్ళు. ఆ 70 ఏళ్లలో నాగరికత ఎంతో మారిపోయింది. రండి నాయన, కూర్చోండి. చెంగ ఏదో చెప్పేలోగానే శుభ్రమైన తాటాకు చావలు పరిచాడు చెంగప్ప. అంతా కూర్చున్నారు. విశాలమైన ఆ తాటాకుల ఇంట్లో చల్లగా ఉంది. పడక కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నాడు దేవరాయప్ప. మూలన పెద్ద కుండలోంచి కొన్ని జామపళ్ళు తీసి కోసి మధ్యలో పెట్టాడు చెంగప్ప. మెత్తటి మరో 2 ముక్కలు బాదం ఆకులో పెట్టి లోపలికి వెళ్ళాడు. ఆ లోపటి గదిలో రాజమాత కుముదవల్లీదేవి మంచంలో ఉంది. 20 ఏళ్లుగా జవసత్వాలు బాగా తగ్గిపోగా విజయవార్త కోసం నిరీక్షిస్తోందావిడ. అన్నగారు, మనం ధర్మానుసారంగా ఆనాటి నుంచి గురువాక్య ప్రకారమే జీవిస్తున్నాం. ఏ మార్పులకు అట్టహాసాలకు తలంచక మాట పాటిస్తున్నాం. ఇప్పుడు మన కులదీపకులు మంజురేఖ, చంద్రభూపతి, విక్రమసింహరాయప్ప తిరిగి జన్మించినారు. వారి జీవితములు మంగళకరముగా ఉండవలను. మన జీవితములు శుభాంతములు కావలను. వారిరువురిని పరస్పరము కలిపిన పిమ్మట మనమందరము వారి పూర్వబంధువులమని, అందరము ఒక్కటే అని నిరూపించిన తరువాత తిరిగి మన వంశీకులం అందరికీ ఏమిటి కర్తవ్యము? కర్ణాటక వెళ్ళిపోయి జీవించుట ఒక ఆయన చర్చ ఆరంభించాడు. తప్పక అడగవలసిన ప్రశ్న, మెచ్చుకున్నాడు దేవరాయప్ప. నిజము, ఇదే మా అందరి ప్రశ్న. మీ నిర్ణయం చెబితే అందరము అదే పాటిస్తాము. నేటి రాత్రి అమ్మ అఘోరి వెనుక వెళ్లే ముందే మన కోసం మన నిర్ణయం మన స్పష్టముగా తీసుకొనటం మంచిది. ఆమె వచ్చిన తరువాత మాట్లాడుట పాడి కాదు. ప్రాణములు నిలుపుకొనుటకే అయినా మనము ఇంత పడవలసిన పని లేదు. మన కులవృత్తి వ్యవసాయం కాదు. వలస వెళ్ళినప్పుడు, అజ్ఞాతవాసము చేయనప్పుడు ఏ వృత్తి అయినా క్షత్రియుడు చేపట్టవచ్చును, తప్పు కాదు. కానీ మన జీవితములు కాలానుగుణముగా పోనప్పుడు మన వృత్తి కూడా ప్రశ్నార్థకమే కదా. కాలమునకు ఎదురెదుట చెప్తూ సంశయముగా ఆగిపోయాడు భూపతి అనే మరొక వ్యక్తి. అందరూ అదే అన్నట్టుగా తలూపారు. అందరి అభిప్రాయము అర్థమై చిన్నగా నిట్టూర్చి చెప్పసాగాడు దేవరాయప్ప. యువరాణి మంజురేఖ చిన్న పినతండ్రి దేవరాయప్ప. ఆనాడు కోటలో కాత్యాయన శర్మ మారణకాండ జరుపుతూ ఉండగా ముఖ్యమైన రాజబంధువులు ఓ 25 మందిని వెంటబెట్టుకుని కోట రహస్య మార్గం గుండా అడవికి చేరుకున్నాడు దేవరాయప్ప. అదిగో అప్పటి నుండి అందరూ ఆయన చెప్పిన విధంగానే జీవిస్తున్నారు. పెద్దల మాట వెనక వెళ్ళిపోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన తరం అది. రాజగురు గురురాజప్ప మాట మీద ప్రాణాలు దక్కించుకుని వంశం నిలుపుకొన్నారు.
ఇన్నేళ్ల నిరీక్షణ అర్ధరహితమన్నట్లుగా ఆ రాత్రి సుందరకన్యక మాటలు విన్నాక భవిష్యత్తు గురించి దేవరాయప్పతో చర్చించడానికి కూర్చున్నారు అందరూ. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.